రైట్ రైట్ దొరికినావు ఎఫ్ఎన్ఎఫ్ అరేనా లెట్స్ గో. ఓ గుద్దుకో అమ్మో. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనం ఒక చిన్న షార్ట్ రైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఎటు పోతున్నాం ఏందని అయితే నాకు కూడా తెలియదు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా నిన్ననే నైట్ షార్ట్ రైడ్ వెళ్దాం అనుకున్నాం, నైట్ అట్లా బాయ్స్తోని, సాటర్డే నైట్. కానీ అది కాస్త సండే రోజు అయిందనమాట. ఎందుకంటే వర్షం వల్ల క్యాన్సిల్ అయిపోయింది మొత్తం. నిన్న నైట్ అట్లా అందరం కలిసి గోకాటింగ్ అట్లా వెళ్దాం అనుకున్నాం. సో ఇప్పుడు అదే వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఏమవుతుందో చూడాలి. చాలామందికి వర్క్స్ ఉన్నాయని చెప్పేసి స్కిప్ అయిపోయినారు. 3-4 మెంబర్స్ అవుతున్నాం అనమాట ఇప్పుడు. సో నేను వినయ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మన ముందల నార్సింగ్ ఓఆర్ఆర్ దగ్గర సత్యప్రభు అయితే వస్తున్నాడు. సో అక్కడికి వెళ్ళి కలిసేసి అప్పుడు డిస్కస్ చేసుకుంటాం ఎటు పోదాం ఏందనేది అయితే. అండ్ చాలా రోజులు కూడా అయింది వీకెండ్ రైడ్స్, షార్ట్ రైడ్స్ వేయక. సరదాగా అట్లా వెళ్తున్నాం అనమాట. ఈ వీకెండ్ రైడ్స్కి అలవాటు అయితే అస్సలు మానేయలేము. అమ్మో, సండే వస్తే రైడ్ అని గుర్తుకొస్తుంది. అదేదో పెద్ద పనిలాగా. ఏడుకో ఒక్కడికి దగ్గరికి వెళ్ళినా కూడా అట్లా కలిసేసి అట్లా చిన్న షార్ట్ రైడ్ వేస్తా సరిపోతుంది. దూరం వెళ్ళాలని ఏం లే, కానీ ఇట్లా మీటప్ లాగా. నా బండి ఏందో ఏమో ఎప్పుడు ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. మళ్ళీ ముందర ఏబిఎస్ పని చేస్తారు ఇప్పుడు అస్సలకే. బండి స్టార్ట్ చేయగానే చూపిస్తుంది, కొంచెం ముందర పోగానే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ చూపిద్దాం అది కూడా రైడ్ అయిపోయిన తర్వాత. ఇటేగా ఇక్కడ గండిపేట లేక్ అయితే మొత్తం నిండిపోయింది. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు, లాస్ట్ వీకెండ్ రైడ్ ఇంతకుముందుకు వచ్చినప్పుడు మొత్తం లోపలికి బైక్స్ తీసుకొని పోయినాం. ఇంకా ఇప్పుడేమో రోడ్ వరకు వచ్చినాయి వాటర్. ఇక్కడ మంచిగా ఆఫ్ రోడ్ చేసుకుంటూ పోయినాం. వీడికి వెళ్ళే ఇక్కడ నుండే వెళ్ళామన్నమాట. గేట్ లాక్ చేసిరు ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు రానీకైతే ఒక 40 మినిట్స్ పడుతుందంట. సో ఇంకా అనుకోకుండా లేట్ అయిపోయింది వాళ్ళకి. అప్పటి వరకు మేము వెళ్ళేసి హాటీలో కూర్చుంటాం. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నాం కదా దాంట్లో అనమాట. అబ్బో, ఈరోజు చాలామంది ఉన్నారు ఇక్కడ. హియర్ యాంబియన్స్ మాత్రం మస్తు ఉంటుంది దీంట్లో. చూడండి ఎంట్రన్స్ ఎట్లదో పీస్ఫుల్. సోచ్ మంచిగా వెళ్ళాక వస్తే ఎంతసేపు వస్తున్నాయి కదా మనకి. మొత్తం మారిపోయిందిగా. ఏడ చూస్తాం కాదు, అందరు కపుల్సే ఉన్నారుగా. ఈ దరిద్రాలు అయింది మనకి. ఏడుకొచ్చినా ఒక్క కాడన్నా ఖాళీ లేదు. వావ్, మన స్పాట్ ఇది. ఇలా బ్రో విజయ్ లేడా? ఏడున్నాడు? పిల్ల ఒకసారి. ఏడున్నాడు చెప్పు. ఏడున్నాడు? అల్లానా? ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? ఇలా చాలామంది రా. విజయ్, విజయ్ బాగున్నావా? తినరా పో. తినేసి వచ్చాయి. ఇన్నే ఉంటాయి వేడిగో. తినేసి రా పో. నువ్వు ఫస్ట్ తినేసి రా పో. నెమ్మదిగా తినేసిరా. సరేగా ఆడ కూర్చుంటాం, తినేసిరా. ఇప్పుడు బంద్ చేసాక మళ్ళీ టిఫిన్ ఏది చేస్తున్నావు? చేయొచ్చా నీకు? వచ్చా? ఒక్కటే చేయి, నాకేమొద్దు. నేను తిన్నా. అన్న ఒక్కడే తింటాడు. అదే వద్దు, డబ్బుల్లో నా దగ్గర. బిల్ ఏమద్దా? ఫ్రీయా మాకు ఈరోజు ఫ్రీ అంట టిఫిన్. నిజంగా అంట. బండి కొంటున్నావా? ఏం బండి? అవును చూసినా. బండి కొనక ముందుకే హెల్మెట్ కొన్నావు అంటే నువ్వు మామూలుని కాదు. విజయ్ చూసి నేర్చుకోవాలి అందరు. బండి కొన్నాక కూడా హెల్మెట్ కొన్నారు. నువ్వు చూసినావు బండి కొనక ముందు హెల్మెట్ కొన్నావు. సేఫ్టీ కూడా కొన్నావా? ఏంది రైడింగ్ జాకెటా? అమ్మ, బండి కొనక ముందుకే రైడింగ్ జాకెట్ హెల్మెట్ కొన్నాడు అంటే చూసినావా? ఏం బండి కొంటున్నావు ఫస్ట్? డ్యూక్ 250 390.
కొత్తదా? ఎప్పుడు తీసుకుంటున్నావు మరి? నెక్స్ట్ మంత్ 1st తారీఖు. 2nd తారీఖు దసరాగా? అందుకే 1st తారీఖు. ఏడ తీసుకుంటున్నావు? తీసుకునేది ఇంకా ఇంటికాడ మొత్తం వీలీలు కొట్టుడేనా? ఇక జాగ్రత్త నడుపు. అందుకే డైరెక్ట్ ముందే సేఫ్టీ. ఎంత సేఫ్టీ వేసుకున్నా బండి జుమ్మ ఉడుకుతుంది ఒకటే టైర్ మీద. పవర్ మస్తు ఉంటుంది. ఇప్పుడు మేము ఏం చేసి కూడా వస్తున్నావు? బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ బ్రో. ఏం కాదు, నేను టైంపాస్ చేసి కూడా కూర్చున్నాం ఇది ఆడకుండా. ఫోన్ది అబ్బా. రైట్ దొరికినావు. గార్డియన్ బెల్ ఎక్కడిది నీకు? ఒక్క అమ్మాయి ఇస్తే ఒక్కటి ఉంటుంది, ఇంతమంది సన్నే ఉంటాయి మరి. ఇగో ఇదొక అమ్మాయి ఇచ్చింది, ఇంకోటి కింద ఇదొక అమ్మాయి ఇచ్చింది, 2 గార్డియన్ బెల్లు. ఇంకెంతమంది ఇచ్చిన ఏడబెట్టినావు? ఎక్కడైనా పెట్టుకోను, మాకేం తెలుసు. దానికి ఒక్కటి ఉండదు బా, ఎవరు ఇవ్వలే మాకు. చేసాం, ఏం చేస్తాం. మీరంటే గార్డెన్ బెల్ పెట్టుకుంటారు, మేము ఇయే సెట్ చేసుకుంటాం. మాకు ఎవరు లేక ఇంకా మీరు అవి సెట్ చేసుకోరు గ్యాప్లా. తెలియకూడదు అంట, చూసుకో ఏడున్నాయో. మీకు ఇచ్చినా మీరే ఉంచుకోండి సార్. సో రైట్, ఇక్కడ నుండి అయితే మేము FNF అరేనా గో కార్టింగ్కి వెళ్తున్నాం. దీని నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంది అంతే. సో అడిగి పోయాక ఏమేమి యాక్టివిటీస్ స్టంట్లు చేయాలో చూద్దాం. సో ఇదే అనమాట FNF అరేనా. జాన్వాడ రోడ్లో ఉంటుంది మనకి. అమ్మ ఇంతమంది ఉన్నారుగా, మొత్తం ప్లేస్ దొరకదా మనకు అసలుకి. FNF అరేనా, లెట్స్ గో. ఆ లోపల కూడా బాగానే మంది ఉన్నారు బ్రో. గో కార్టింగ్కి ఇక్కడనేనా రిజిస్ట్రేషన్? 1 2 3 4 మెంబర్స్. ఓకే, 4 ఫామ్స్ ఫిల్ చేయాలంట మనం ఇప్పుడు. ఏల్ముద్ర బ్యాచా రాయాలా? టాటూ పడ్డది. నువ్వు మాత్రం సైడ్ ఒక్కనే రాసుకో, అందరి రాస్తుంటాడా. లెట్స్ గో. మనం బండి నడిపినంత ఈజీ కాదు గో కార్టింగ్ నడపాలంటే. అన్ని వ్యూస్ బాగానే ఉంటాయి ఇక్కడ. నువ్వు ఏ వ్యూ గురించి మాట్లాడుతున్నావు అర్థమైంది. మన టోకెన్ అయితే వచ్చేసింది. టోకెన్ నెంబర్ 55 అంట. 5 lakhsకి 499 రూపీస్. వెయిటింగ్ టైం వచ్చేసి 1 hour మనకి. ఈయనే బాయ్ బ్రో. టోకెన్ నెంబర్ 55. వెయిట్ చేయాలా? ఎప్పుడు రావాలి? హాఫ్ అన్ అవర్ తర్వాత రావాలి ఇక్కడికి డైరెక్ట్. పైన వినిపిస్తుందా? ఓకే, ఇక్కడ నుండి అయితే వ్యూ చూద్దామని పైకి వచ్చేసినాం. ఈ నుంచి బాగా అనిపిస్తుంది ట్రాక్, మొత్తం కనిపిస్తుంది ఆ గోపురంలో అయితే. సో మనకి ఒక్క ల్యాప్ వచ్చేసి 650 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడైతే ఎక్కేసినాం. సీట్ బెల్ట్ పెట్టుకుంటే అయిపోతుంది ఇక. కెమెరా లేదు, మేము లాక్ చేసుకుంటాం. ఎంత స్పీడ్ పోతుంది? 70. నాకు జర నర్వస్ అవుతుంది ఇట్లా కొత్తగా తోలితే. ఇది కాలు తగులుతుంది ఆడ, అటు అయిపోతుంది మనది. లెట్స్ గో. సో ఆరం లేదు కదా దీనికి. కిక్ 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 బాయ్ అయిపోయింది. నాకే కావాలి ఇట్లా. ఇచ్చి పాడైపోయి మన ఒక్కనికే లేదు. ఒక రౌండ్ పోతే మనకి సెట్ అయిపోయింది అంతా. అరే అవురా ఇట్లా. అదే లేక అయిపోయింది. గుద్దుకో సెట్టా. షాట్లు పడుతున్నాయి ఇళ్ళకెళ్ళి మొత్తం. అమ్మో ఎండలేదుగా బండి.
కొట్టు 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 గుద్దావు చైన్ వస్తుంది మస్తు ఇది ఓకే ఓకే సో మనది లాస్ట్ ల్యాప్ ఇక మస్తు ఎంజాయ్ చేసినాం ఇక మొత్తం రైట్ కూర్చుంది దిష్టి పెడితే మా చేయి మాత్రం ఘోరంగా వస్తుంది ఓ లాస్ట్ రౌండ్ కొంచెం తీట చేయగా లేసాం అనమాట అట్లా డ్రిఫ్ట్ పడుతుంది మంచిగా ఇది ఓకే అమ్మయ్యా క్రేజీ మంచిగా ఉంది రేస్ ఇష్టపెట్టకు నాది ఇష్టపెడితే లెఫ్ట్కి పోతుంది నా బండి ఇష్టపెడితే లెఫ్ట్కి పోతుంది నాది చూసా నేను దాంట్లో లాగ్ వచ్చింది అనుకుంటుంది గుద్దుకుంది మీరు ఇక్కడ ముందే అడిగినా బ్రో ఒకటి ఎక్స్ట్రా కొట్టేసి ఏమైతుందంటే ఒకటంటే కొట్టచ్చు బ్రో 3-4 అయితే ఒప్పుకోము అని అన్నది అమ్మా నాకు చెప్పొద్దా బా ఆ విషయం నువ్వు ఇంత స్కామ్ ఎప్పుడైనా ఒక్కరిమే చేస్తావు నువ్వు మాకు కూడా చెప్పాలి అట్లాంటి అడగాలి పెట్టలేవు అది వీకెండ్ లో కాదు వీక్ డేస్ లో రండి అప్పుడు నేను స్టార్టింగ్ చేస్తారా 2 ఎక్స్ట్రా ఇస్తా ఇప్పుడు పెట్టండి ఇంకా మా ఫ్రెండ్స్ వస్తారు అప్పుడు ఎక్కువ మంది యాక్చువల్గా ఒక 10 మెంబర్స్ వద్దాం అనుకున్నాం నైట్ ఆల్రెడీ నైట్ కాల్ చేసినాం కదా మీకు ట్రాక్ క్లోజ్ ఉందని చెప్పారు 10 మెంబర్స్ ఉండే నిన్న నైట్ మేము సో రైట్ గో కార్టింగ్ కూడా అయిపోయింది ఇక అట్లా కొంచెం ఫొటోస్ తీసి అయితే గేర్ ఆడ పడేసి వచ్చేసాం ఇక బయటికి వెళ్ళేసి మన బైక్స్ చేత పట్టుకొని ఫుడ్ తినాలి ఇక ఆకలి కావట్లేదు సార్ ఆకలి కావట్లే ఇచ్చి పడేస్తుందా ఈడ తింటే ఇప్పుడు మనకి ఆస్తులు అమ్ముకోవాలన్నమాట అదే పైసలు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అవుతాయి అనమాట సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు బయటికి వెళ్ళి తినాలి మంచిగా ఇక్కడికే వచ్చినాం మేము ఎల్బీనగర్ ఒక మాదాపూర్ బంజారా హిల్స్ హైత్-నగర్ అది నల్గొండ యాక్చువల్గా ఇక్కడికి వచ్చినా అని చెప్పేసి ఇటు వచ్చినాం ఇక థ్యాంక్ యూ బ్రో షూర్ మీ పేరు నారపరెడ్డి మాకు ఆఫర్ ఆల్రెడీ ఒకటి మేము తీసుకుంటాం అనుకో ఎక్స్ట్రా వీడియో వస్తుంది షూర్ ఓకే పక్కా నెక్స్ట్ టైం ఇంకెక్కువ మంది వస్తాం షూర్ పవర్ ఆఫ్ బైకర్స్ ఏడికి వస్తే సెటిల్మెంట్ సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటేడికి చాలా గేమ్స్ ఉన్నాయి వచ్చేయండి మంచిగా కెఫే కూడా ఉన్నది ఫుడ్కి కూడా ఏం ప్రాబ్లం లేదు కానీ బడ్జెట్ కొంచెం చూసుకొని తెచ్చుకోండి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అనమాట సో రైట్ అది ఇప్పుడే చెప్తున్నా సాటర్డే సండేస్ అయితే చాలా రష్ ఉంటుంది మేమే 1.5 hour వెయిటింగ్ చేసాం అనమాట గో కార్టింగ్కి మిగతా అయితే అయిపోతాయి ఒక 10-15 minutesలో వీక్ డేస్ అయితే తక్కువ మంది ఉంటారు సో అదనమాట సో ఇక తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి టైం ఎంత అవుతుంది 4:30కి మనం లంచ్ చేస్తున్నాం 4:30 అవుతుంది అదే చెప్తున్నా నేను కూడా ఎప్పుడైనా జల్దీ చేసావా నేను కూడా చేయలే ఫుడ్ కూడా నెమ్మది తిన్నావా నువ్వే పోతున్నావు పిల్లతోనే సినిమాకి సరే ఇప్పుడు తొందర ఎందుకు చెప్పు నీకు తొందర ఎందుకు ఏ బయటికి ఫ్యామిలీతో ఫ్యామిలీ పిల్ల అన్నప్పుడు ఫ్యామిలీ మరి పిల్లతోనేగా లిటిల్ ఆర్ట్సా లిటిల్ ఆర్ట్స్ అంటే ఎందుకంటారో తెలుసా అవి లిటిల్ ఆర్ట్స్ కాబట్టి సరే బ్రో అయితే ఇప్పుడు అలా గర్ల్ ఫ్రెండ్తో మూవీకి పోతున్నంట బాయ్ నువ్వు వెళ్ళి ఇక నిన్న ఎవరు ఆపరు కానీ ఇక టింటి ఓం సాయిరామ్ లెట్స్ గో డైరెక్ట్ హైత్-నగర్ ఇదేందో వెదర్ ఉదయం నుండి ఎండ కొట్టింది ఇప్పుడు సాయంత్రం 6 దాటంగానే చాలు ఇంకా చల్లబడంగానే మొత్తం మబ్బులు పట్టి వర్షం వస్తుంది ఆల్రెడీ ఇందాక మధ్యలో వర్షం వచ్చింది కాకపోతే అప్పటికి ఇంకా మేము ఆ ప్లేస్కి రాలే ఆ ప్లేస్కి వచ్చేసరికి పడిపోయింది అది మళ్ళీ ఇప్పుడు చినుకులు పడుతున్నాయి ఎల్బీనగర్ దగ్గర దాకా వచ్చినాం చినుకులు పడుతున్నాయి మబ్బు మొత్తం చూడండి ఎట్లా అయిందో వర్షం పడక ముందుకే ఇంట్లో పడితే సెట్ అండ్ ఈ వీడియో అయితే
ఇక్కడితో నేను చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.